ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు అనంతపురం ఆర్టీడీ స్టేడియంలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 16 విభాగాల్లో 31 రకాల క్రీడలు, ఆటల పోటీలు జరగనున్నాయి. సీసీఎల్ఏ జట్టుతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 27 జట్ల తరపున 2000 మందికి పైగా ఉద్యోగులు ఈ క్రీడా సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు. ఉత్కంఠగా ఉత్సాహభరితంగా క్రీడా స్ఫూర్తి వాతావరణంలో అనంతపురం ఆర్డీటీ మైదానం వేదికగా రాష్ట్ర స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు, సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు అందరూ ఒకచోట చేరారు. ఇంద్రధనస్సు వికసించిందా అన్నట్లుగా రంగురంగుల ట్రాక్ సూట్లలో ఉద్యోగులు ఉరిమే ఉత్సాహంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళనే గెలిపించాలని చెప్పి మన ఎంపైర్స్కి అందరికీ చెప్పాము. ఎంపైర్ నిర్ణయమే ఫైనల్ అని కూడా చెప్పాము. ఎక్కడ కూడా బయాస్డ్గా లేకుండా అందరినీ ఆడించాలనేది ప్రథమ ఉద్దేశము. అందరినీ ఆడిస్తాం, బాగా ఆడిస్తాం. ఎవరైతే సమర్థత ఉందో వాళ్ళు గెలవడానికి, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకే కప్పు వచ్చేలాగా చేస్తాం తప్ప మనం అనంతపురంకి రావాలనో లేకపోతే సత్యసాయికి రావాలని చెప్పి అట్లా బయాస్డ్గా మాత్రం వెళ్ళదలుచుకోలేదు. అన్ని ఫెయిర్గా జరుపుతాం, అన్బయాస్డ్గా జరుపుతాం. రెవెన్యూ ఉద్యోగులకు 16 విభాగాల్లో 31 రకాల క్రీడలు, ఆటల పోటీలను నిర్వహించనున్నారు. సిపిఎల్ఏ జట్టుతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 27 జట్ల తరపున 2000 మందికి పైగా ఉద్యోగులు క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. వీఆర్ఓ స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉద్యోగులు హోదాలు మరిచి వివిధ పోటీల్లో తమ ప్రతిభ చూపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు సైతం అనంతపురం చేరుకుని తమ జిల్లాల ఉద్యోగులను ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటి వరకు ఇదే బెస్ట్, నాకు తెలిసి ఎంతకంటే బెస్ట్ కూడా ఉండదేమో అన్నట్టుగా ఉన్నాయి అనంతపురం టీం ఏర్పాట్లు. ఏ క్యాడర్ నుంచి ఏ క్యాడర్ వరకు ఏమేమి క్రీడల్లో పాల్గొంటున్నారు సార్? విఆర్ఏ, విఆర్ఓ ఇది విలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి, ఇక రెగ్యులర్ మండల ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఆఫీస్ సబార్డినేట్, డిప్యూటీ కలెక్టర్ పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. ప్రతి ఈవెంట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాం మేము. అండ్ చాలా దూరం నుంచి వచ్చాం, చాలా శ్రమపడి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అన్నీ చూసిన తర్వాత అవన్నీ ఎగిరిపోయినాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా అసలు ఫుడ్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, ఇంకా అసలు మాటలే లేవు. రాయలసీమ రుచులు వద్దంటే కొసరు తినిపించేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతపూర్ టీం. క్రీడల నిర్వహణ ఏర్పాట్లను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ స్వయంగా పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖల ఉమ్మడి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చారు. క్రీడాకారులకు వసతి, భోజనం, ఇతర ఏర్పాట్లను పగడ్బందీగా చేశారు. రెవెన్యూ క్రీడల్లో పాల్గొనే ఉద్యోగులకు రాయలసీమ వంటకాలను రుచి చూపిస్తున్నారు. అనంతపురం స్పెషల్ నాటుకోడి పులుసు, రాగి సంగటి, ఉగ్గాని బజ్జీ, అనంతపురం స్పెషల్ కోవా, ఓలిగా తదితర వంటకాలతో క్రీడాకారులకు ఆతిథ్యం ఇస్తున్నామని అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. సుమారు నెలన్నర క్రితం నుంచే ఈ షెడ్యూల్ అనేది ఖరారైంది. ప్రభుత్వ అనుమతితో అందరూ ఎవరైతే పార్టిసిపెంట్స్ స్పోర్ట్స్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యేక సెలవులు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసి ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని మనం 26 జిల్లాలు ప్లస్ సీసీఎల్ఏ యూనిట్ కలిపి 27 యూనిట్లు కంటింజెన్సీ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం 9వ తారీఖు ఈవినింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా ప్రోగ్రామ్ అయితే కాలేదు. కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు, అలాగే మా రెవెన్యూ శాఖ మాత్యులు, ఇంకా అందరి ప్రజాప్రతినిధులు, ఇరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు 9వ తారీఖు ముగింపు సమావేశానికి వస్తామని చెప్పి ఉన్నారు. ఫస్ట్ రోజు ఉగ్గాని పెట్టాం. ఉగ్గాని అనే పదమే కృష్ణా జిల్లా నుంచి అటుపక్క అప్ టు శ్రీకాకుళం వరకు ఎవరికి ఆ పదమే తెలియదు. మనకు అది ఫేమస్ రాయలసీమలో ఉగ్గాని బజ్జీ. అలాగే రాగి ముద్ద అనేది ఆ ప్రాంతం వాళ్ళకి ఎవరికి అంతగా తెలియదు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చి నాన్ వెజ్లో నాటుకోడి పులుసు, మనకు పల్లి చట్నీ, అలాగే జొన్న రొట్టె, గుత్తి వంకాయ కూర. మన రాయలసీమలో ఏదైతే ప్రాంతీయంగా ఎక్కువ మంది ఇష్టపడి తింటారో అదే వంటలనే అక్కడ ప్రజలకు కూడా అందుబాటు, అన్నీ కూడా వచ్చిన ఉద్యోగస్తులందరికీ కూడా, రెవెన్యూ ఉద్యోగస్తులు, మిగిలిన ఇతర సిబ్బంది కూడా ఇక్కడ మనకు సహాయం చేయడానికి మున్సిపాలిటీ, పంచాయతీరాజు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనకు ఆతిథ్యం ఇస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడా పోటీలు నిర్వహిస్తుండటంతో జిల్లా యంత్రాంగం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. క్రీడా మైదానంలో హెల్త్ క్యాంపులు సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా
వేలాది మంది ఉద్యోగులు పాల్గొంటున్నందున ఎవరికీ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. వసతి ఏర్పాట్లు సైతం. మరోవైపు రెవెన్యూ ఉద్యోగులు సైతం తమ హోదాలను మరిచి క్రీడల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మహిళా ఉద్యోగినీలు సైతం పోటాపోటీగా తలపడతామంటున్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు ఇది 7వ రెవెన్యూ క్రీడలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతిసారి హోస్ట్ ఉన్న జిల్లా ప్రతి వాళ్ళు వాళ్ళకి తగ్గ ఇదిగా వాళ్ళ స్పెషాలిటీస్ వాళ్ళు అందరూ బాగా చేశారు. రాయలసీమలో కూడా వీళ్ళు ఇంత చక్కగా చేయడానికి అందరూ అధికారులు ఎంత గ్రామస్థాయి విఆర్ఏ దగ్గర నుంచి డిప్యూటీ కలెక్టర్, డిఆర్ఓ స్థాయి కలెక్టర్ గారు మొత్తం సిబ్బంది అందరూ కృషి చేస్తేనే ఇన్ని వేల మందికి అకామిడేషను ఇంత సౌకర్యవంతంగా చేయగలరు. వాళ్ళందరికీ మేము మా జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ థ్యాంక్స్ అండి. అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ప్రతిదీ ఈచ్ పేస్ట్ ఉందా, బ్రష్ ఉందా, దువ్వెన ఉందా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పెట్టినారు. ఎందుకంటే మేము వేరే ఊరు నుంచి వచ్చినాం, ఏదైనా లేకుంటే బయటికి పోవాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగున్నాయి అరేంజ్మెంట్స్. ప్రీవియస్లో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడంటే ప్రతి విషయంలో బాగుంది. మాకు అకామిడేషన్ ఇన్ఛార్జ్ అయితే 3 days ముందర నుంచే ఎంతమంది వస్తున్నారు, మేము ఎంతమందికి బెడ్స్ పెట్టాలి, ఏమి అందరు వస్తున్నారా లేదా మేడం, మళ్ళీ మేము బస్సు ఎక్కినారా లేదా, వచ్చేటప్పుడు ఇక్కడే ఉన్నాం మేడం, మేము వెయిట్ చేస్తున్నాము, రూమ్స్లో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అందరినీ చూసుకొని మేడం ప్రతి ఒక్కరికి కాట్ ఉందా లేదా అన్నీ చూసుకున్నారు. దీనివల్ల అంటే వీళ్ళు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు అంటే బాగా అర్థమైపోతుంది. రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలను వీక్షించేందుకు రాష్ట్ర మంత్రులు సైతం విచ్చేయనున్నారు. దీంతో ప్రోటోకాల్ ఏర్పాట్లను సైతం అధికారులు చేపడుతున్నారు. చివరి రోజు పోటీలను వీక్షించేందుకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని తెలుస్తోంది. డిఆర్ఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఇక్కడ పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని సక్రమంగా అందే విధంగా రెవెన్యూ అధికారులకు అందరికీ కూడా అన్ని సదుపాయాలు, అకామిడేషన్ అయితేనేమి, భోజన సదుపాయాలు అయితేనేమి, ఇక్కడ క్రీడల్లో పాల్గొనేదానికి అన్నీ కూడా సౌకర్యాలన్నీ కలుగజేస్తున్నారు. ఉన్నాయా లేదా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఈ 3 రోజులు కూడా ఎంతో ఘనంగా అనంతపురం ఆర్డిటి స్టేడియంలో ఇక్కడ క్రీడలు జరగనున్నాయి. కెమెరామెన్ డేవిడ్తో నరేష్, వైకే న్యూస్, అనంతపురం.